హలో గైస్, దిస్ ఇస్ సంతోష్ నాయక్. వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. ఈ క్లాస్లో మనం రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ REC 709 అండ్ సెకండ్ లాగ్. ఈ రెండు టర్మ్స్ మనం ఫర్దర్ క్లాసెస్లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వీటి గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఈ క్లాస్లో తెలుసుకుంటాం. ఎందుకంటే దీంట్లో సైన్స్ చాలా ఉంటుంది, బట్ మనం అదంతా ఎలిమినేట్ చేసేద్దాం. ఫస్ట్ ఫండమెంటల్స్ ఏంటి అనేది మాత్రమే ఈ క్లాస్లో కవర్ చేయబోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం REC 709ని అర్థం చేసుకుందాం. ఈ REC 709 అనేది మనకి యూనివర్సల్ స్టాండర్డ్ మెథడ్ అనమాట. సో యూజువల్లీ మనకి కలర్ స్పేస్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే యూజువల్లీ మనం ఫోన్ స్క్రీన్స్ కానీ టీవీ స్క్రీన్స్, మానిటర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, వీటన్నిటికీ ఒక కలర్ స్టాండర్డ్ అనేది ఉంటుంది. దాన్నే మనం REC 709 అని చెప్పేసి అంటాం, లేదా REC 709 అని అంటాం. ఈ కలర్ స్పేస్ని మనకి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనిట్ అనే ఒక సంస్థ ఉంటుంది, అండ్ దీన్నే మనం షార్ట్ ఫామ్లో ITU అని చెప్పేసి అంటాం. ITU అనేది మనకి REC 709ని ఒక స్టాండర్డ్ డిస్ప్లే కలర్ స్పేస్ లాగా అప్రూవ్ చేసింది అనమాట. సో ఇప్పుడు ఈ ఫార్మాట్లో మనం మానిటర్స్ కావచ్చు, టీవీస్ కావచ్చు, లేదంటే ఫోన్ స్క్రీన్స్, ఏదైనా సరే స్క్రీన్స్లలో మనకి ఈ ఫార్మాట్లో వీడియో అనేది కనిపిస్తుంది. అండ్ ఇది ఒక కలర్ స్పేస్ యొక్క టర్మ్. ఇప్పుడు మనం దీన్ని ఎందుకు నేర్చుకోవాలి అనేది డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఈ REC 709ని మనం ఒక ఎగ్జాంపుల్తోని కంపేర్ చేద్దాం. మనం ఒక ఫోన్లో ఒక వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు సపోజ్ స్టాండర్డ్ మోడ్లో కనుక రికార్డ్ చేస్తూ ఉంటే అది REC 709 స్టాండర్డ్స్లో రికార్డ్ అవుతుంది. సో అలాంటప్పుడు మనకి సాచ్యురేషన్ కావచ్చు, కాంట్రాస్ట్, బ్రైట్నెస్, వీటన్నిటిని కూడా మనకి అదే అడ్జస్ట్ చేసి మనకి ఒక ఫైనల్ అవుట్పుట్ని ఇస్తుంది. అండ్ ఆ వీడియోని మనం డైరెక్ట్లీ మనం యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాలో, లేదా మనం ఎక్కడైనా దాన్ని రీప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మనకి రెడీ టు సర్వ్ మెథడ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం లాగ్ ఫుటేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక ప్రొఫెషనల్ కెమెరాలో లాగ్ ఫుటేజ్లో రికార్డ్ చేస్తున్నప్పుడు దాంట్లో మనకి మిడ్ టోన్స్, షాడోస్, హైలైట్స్ ఇవన్నీ కూడా కంప్రెస్ అయ్యి ఒక ఫ్లాట్ ఫుటేజ్ లాగా వస్తుంది. సో దీంట్లో మనకి చూడడానికి డల్గా ఉంటుంది, లుకింగ్ వైజ్ అంతా గ్రేట్గా ఉండదు, లైఫ్ లేకుండా ఉంటుంది. అలా అని చెప్పేసి మనం దీన్ని మిస్టేక్ అని చెప్పలేము, ఇది ఒక డెలిబరేట్ చాయిస్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఒక వీడియోని ఒక ప్రొఫెషనల్ మెథడ్లో షూట్ చేసుకోవాలి లేదా రిప్రజెంట్ చేయాలి అనుకుంటామో అలాంటప్పుడు మనం లాగ్ మెథడ్ని చూస్ చేసుకుంటాం. సో ఈ లాగ్ ఏం చేస్తుందంటే మన కెమెరా ఏదైతే డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుందో ఆ డీటెయిల్స్ని మ్యాక్సిమం రేంజ్లో మనకి ప్రిజర్వ్ చేసి ఉంచుతుంది అనమాట. అండ్ ఎప్పుడైతే దీన్ని మనం కలర్ గ్రేడింగ్ ఫార్మాట్లో తీసుకొస్తామో అప్పుడు దీంట్లో మనం మన చాయిస్కి తగ్గట్టు దాని యొక్క కలర్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాజ్ ఎ కలరిస్ట్గా మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఎప్పుడైతే లాగ్ ఫుటేజ్ మన దగ్గరకు వస్తుందో ఫస్ట్ దాన్ని మనం REC 709లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసిన తర్వాత మన వీడియో యొక్క ప్రాసెసింగ్ అనేది మొదలవుతుంది. అండ్ మనం దాంట్లో ఏమేమి అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది దాంట్లో చేయొచ్చు. సో ఈ విధంగా మనకి లాగ్ ఫుటేజ్ అండ్ REC 709 అనేది వర్క్ అవుతాయి. ఇప్పుడు మనం వీటి యొక్క కీ డిఫరెన్స్ వన్ లైన్లో చెప్పుకోవాలి అంటే మనకి REC 709 అనేది రెడీ టు సర్వ్ లాగా ఉంటుంది. సపోజ్ మనం ఒక టీ స్టాల్కి వెళ్ళి టీ ఆర్డర్ ఇస్తే మనకి డైరెక్ట్లీ టీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న టీని మనం సొంతంగా రెడీ చేసుకునే ప్రాసెస్ని మనకి లాగ్ ఫుటేజ్ ఇస్తుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి ఇంగ్రీడియంట్స్ అవైలబుల్ ఉంటాయి, మనం కుక్ చేసుకోవచ్చు. అండ్ REC 709లో ఏంటంటే మనకి ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుంది, మనం డైరెక్ట్లీ కన్జ్యూమ్ చేయొచ్చు. సో ఇదే REC 709కి అండ్ లాగ్ ఫుటేజ్కి మధ్య డిఫరెన్స్. సో మీకు దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఎడిటర్ ఫ్రెండ్కి షేర్ చేయండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.